వెల్కమ్ టు సంగీత్. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ సుధా సనత్ నగర్ లో ఉంటారు. తన గార్డెన్ ఇది. షీఈ్ ఆల్సో మెంబర్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్. చాలా రోజుల నుంచి తన దగ్గరికి తన గార్డెన్ చూడటానికి రావాలని అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది నాకు. ఎంత అదృష్టవంతులండి నిజంగా. వాళ్ళ ఇల్లు, ఆ ఇంట్లో నుంచి బయటికి లిఫ్ట్ బయటికి రాగానే గార్డెన్లోకి ఓపెన్ అవుతుంది. పైన 5th ఫ్లోర్లో అనమాట గార్డెన్ అండ్ హౌస్ ఉన్నది. అసలు బ్యూటిఫుల్ ఫీలింగ్. అసలు క్రీపర్స్. ఈ మునక్కాయ చూసారా ఎంత హెల్దీగా ఉందో. కంటైనర్ చూడండి, చిన్న కంటైనర్. 20 లీటర్స్ బకెట్ లో మళ్ళీ సగం కూడా ఇంకా పూర్తిగా దవడం. యా, రోజ్మెరీ. ఇది ఎంత హెల్దీగా ఉంది. నాది ఒకసారి చచ్చిపోయింది, రెండో మొక్క తెచ్చి పెట్టాను. ఇదేంటి ఓకే పక్క పక్కన ఉన్నాయా? రెండు వేరే వేరే. అదే సూపర్. పరోసారి ఇచ్చిన సూర్యముఖి చిల్లీస్, బ్లాక్ చిల్లీస్. ఇదేమో బ్రింజాలు. నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈ తోటకూర. అవును, ఇవి లోపల కాసినవి. వావ్, ఇది ఏం రకం సుధా? కేరళ వంగేరి అంట. 2 feet వస్తుందంట. అందుకే చేస్తున్నాను. ఇది కేరళ వంగేరిలో స్ట్రిప్ అనుకుంటా. పూర్తిగా బ్లాక్ అయితే ఇంకా పొడవు అవుతుంది. నాకు తెలిసి అవి రెడీ అయిపోయినాయి, ఇంకా పొడవు అవ్వదు అనుకుంటున్నాను. ఇవేమో 1 feet లాంగ్. ఎక్స్ట్రీమ్ చిల్లీ. మామూలుగా ఉండదు స్పైస్, ఎక్స్ట్రీమ్ స్పైస్. చాలా 1 feet అంట. 1 feet అంట. ఇది అవుతుంది, ఇంకా సన్నగా ఉన్నాయి కానీ చాలా ఎక్స్ట్రీమ్ స్పైస్. ఇదేమో ఏషియాటిక్ లిల్లీస్. ఇది కంపోస్ట్ నుంచి వచ్చిన దోసకాయ. సూపర్ సూపర్. ఇవి పెన్నాడా. ఎంత అందంగా ఉన్నాయి. ఇలా ఉంటే కొయ్యాలనిపిస్తుందా అసలు. ఇవి సరదాగా తీసుకొచ్చిన రెడ్ రైస్ ఉంటాయి కదా, అవి నవర రైస్ అంటారు. వచ్చేసినాయి బర్డ్స్ కోసం అని చెప్పేసి ఉంచండి. బర్డ్స్ మొత్తం తినేసినాయి. చాలా బాగా వచ్చాయి. బ్యూటిఫుల్. ఎంత హెల్దీగా ఉన్నాయి అసలు వంకాయ చెట్లు. మేము వెళ్ళక దిష్టి తీసుదా. అసలు మరో ఎంత హెల్దీగా ఉందో. సూపర్. ఇది టెక్సాస్ సైజా. ఇవేమో పర్పుల్ చిక్కుడు. నా దగ్గర పల్చగా పొడవుగా ఉంటాయి. ఇంకా గింజ కూడా అదే సూపర్ కదా. పెద్ద బంచెస్ కాదు, పొడవు ఉంటాయి నా దగ్గర. ఇంకా కొంచెం లాంగ్ ఉంటాయి. అది ఎక్కువ తొక్కే ఉంటుంది, గింజ తక్కువ కడుతుంది. అసలు బ్యూటిఫుల్ కలర్. క్రిసాంథమమ్స్. చామంతుల సీజన్ కదా. దీని పేరు నాకు గుర్తులేదు, ఏదో బెల్స్ అంటారు దీన్ని. నేను దుర్గా శిరీష కొన్నాం మొన్న లాస్ట్ టైం అక్కడ వెళ్ళాను. ఇది కటింగ్. అది కాదు, అది కాదు. ఏమంటారు, చుక్కకూర. దాంట్లోనే ఏమో పని కట్టుకుని వాష్ చేశారా ఆకులు అన్నట్టుంది. ఇది కవర్ చూసారా, ఆశీర్వాద్ ఆట కవర్ లో కూడా. మరి అంతే కదా, మనం మొక్క కన్నారు మన గార్డెనర్స్. దానికి ఆ విధంగా బటర్ఫ్లై చూస్తున్నారా. బటర్ఫ్లై వెళ్ళిపోయింది. బర్డ్స్ వస్తాయి, ఎంత బాగా సౌండ్ చేస్తూ ఉంటాయి. అదే కదా. జాస్మిన్స్ ఇప్పుడు వస్తున్నాయి ఈ సీజన్ లో కూడా. సూపర్. దీంట్లోనే 4 దొండపాదులోనే ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మిర్చీలు, వీటిలోనే అన్ని పెట్టేసాను. ఇది చూసారా అసలు ఈ వంకాయలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. సూపర్. కొరియాండర్, అది కూడా ఎంత స్మెల్ తెలుసా. నీ చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నా, ఇప్పుడు ఇటు వచ్చింది.
ఇదేంటి? ఉసిరి. ఉసిరినా? అది సీడ్ నుంచి ప్రాపగేట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్. 6 years పట్టింది. ఓ మై గాడ్ సీడ్ ప్రాపగేటెడ్ అంట. వావ్. ఏ కలర్? వైట్. ఓకే. ఫ్రూట్స్ చూసారా? 6 years అంటే చాలా ఫ్రూట్స్ చూస్తుంటారు. కాదు 6 years కి వచ్చింది. అచ్చా రాలేదా? ఓకే. మల్టీవిటమిన్ ప్లాంట్. ఓకే. సన్నజాజులు. సన్నజాజి. అక్కడ విరజాజి, ఇక్కడ సన్నజాజి. ఇదేమో పారిజాతం. పాలకూర. దాంట్లోనే క్రోటన్స్. అదొకటి క్రోటన్స్. ఇవి కదా డాలియా మినీ డాలియా. ఇది బాబా బెంగన్ కబర్తో చేస్తారు. మిర్చిలు చూసారా? ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా చెట్టు నుంచే వాడతారు అనుకుంటా. 13 coatings అవుతుందంట స్ప్రే. అవును అవును. శంకు, వైలెట్ ఉంది, పింక్, వైలెట్, పర్పుల్, చామంతి. మన గార్డెన్, మన అదే హ్యాపీ గార్డెన్ లో గ్రీన్ చామంతి. కాశీ టమాటో. అది ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అంతే. ఇదేమో యూకోర్నియా ఏదో అంటారు. కోలియాస్ ఎంత అందంగా ఉందో మధ్యలో. ఏ కలర్ సీడ్? శంకు. వైట్. ఆ కస్తూరి పసుపు. ఓ అందరివి రెడీ అవుతున్నాయి హార్వెస్ట్ కి. అసలు చామంతిలో ఒక రకమైన బ్యూటీ. అసలు ఆ ఎల్లో అంటేనే ఆ కలర్ అలాంటిది. పోటీ పడుతున్నాయి ఒకదాన్ని మించి ఒకటి. వైట్ ఎంత హెల్దీగా ఉన్నాయంటే. చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇది కూడా చాలా రేర్ అబ్బా. అవును అసలు నేను ఎక్కడ చూడలేదు. సూపర్. ఎక్కడ అన్ని స్టెమ్స్ పెట్టడం వల్ల కలర్ దానికి వచ్చిందేమో అనిపించింది. అది ఓల్డ్ ఫ్లవర్ అయ్యేటప్పటికి కలర్స్ వైట్ ని పింక్ లా మారుతాయి. ఓకే. చిట్టి చామంతిలో వైట్ కలర్ కూడా ఉంది. అక్కడ అదిగో అది వైట్ కలర్ చిట్టి చామంతి. ఇదిగో లిల్లీ. సైజ్ అయితే అసలు ఫ్లవర్ సూపర్. అక్కడ వరకు రాలే. ఈ సీడ్ పాట్స్, ఎడీనియం సీడ్ పాట్స్ ఏంటి ఏవో గిత్తలకి కొమ్ముల్లాగా. అవి నేను వేస్తా ఉంటాను, అస్తమాను చేస్తాను. ఒక వెరైటీగా డిజైన్ చేస్తాను ఎడీనియమ్స్. ఎంట్రన్స్ లో ఉన్నాయి కదా. అవునవును ఉన్నాయి. అవి ఎల్లో కలర్, అవి మామూలు పూలు. ఎల్లో అండ్ పింక్. అక్కడేదో చెట్టు మీద ఎల్లో చూసానే, అదేంటది? అది మామూలు ఫ్లవర్. అవి ఇవి కెలోడాండ్రమ్. ఇది మామూలు. ఓకే ఓకే. ఇదంట రైట్ సైడ్ కి పెట్టుకోవాలంట ఇంటికి. ఓకే. మొన్నేదో వీడియోలో చూసాను. సూపర్. చిన్న గార్డెన్ అయినా సరే చాలా అందమైన గార్డెన్. క్లీరోడెండ్రాన్, చైన్ ఆఫ్ గ్లోరీ అని కూడా అంటారు. సూపర్ సూపర్. ఎంత టైం స్పెండ్ చేస్తావు? చాలా టైం అంటే తెలీదు. ఎంత టైం స్పెండ్ చేస్తామని చెప్పేదే మనకు పెద్ద క్వశ్చన్. కొంచెం సేపు అని వస్తాము, అది తెలియదు ఎంత టైం స్పెండ్ చేస్తాము. ఎన్ని ఇయర్స్ అయింది సుధా గార్డెనింగ్ స్టార్ట్ చేసి? 2012. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఊరికి వెళ్తూ సీనియర్ గార్డెనర్ అన్నమాట. 10 years అయిపోయింది. 10 పైన 12 ఇలా. అంటే మూసి నుంచి వాటర్ నుంచి ప్రాపగేట్ చేస్తున్నారు. వాటి నుంచి అంటే అది సైనైట్ తో ఈక్వల్ ఈ లీఫీ వెజిటేబుల్స్ అని అంటే. సో అప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా చిన్న చిన్న పాట్స్ లో ఆకుకూరలు, తోటకూరలు మొదలు పెట్టాను అనమాట. అలా అలా పిచ్చి బాగా ఎక్కువైపోయి కొంచెం కొంచెం కర్రీ ఇవి వస్తున్నాయి. ఏంటి, ఒక బీరగింజ పెడితే ఓళ్ళు అదే పాట్ లో కాశ్మీర్ రోజెస్, అట్ ద సేమ్ టైం దాంట్లో బీరకాయలు, పొడుగు పొడుగు బీరకాయలు వచ్చేసాయి. ఇంకా అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది దాని నుంచి. ఇంకా చూసి అలా 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 పిచ్చి పెరిగిపోయింది అన్నమాట. సూపర్ అసలు సూపర్. చాలా బాగుంది. చాలు, మనం ఎంత చేయగలిగితే అంత. అవునవును. అట్లీస్ట్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం పండించుకునే మనం తింటున్నాము. మార్నింగ్ ఏ టైం అని అంటే మార్నింగ్ రాగానే ఏవో కొత్త కొత్త వెరైటీస్ మనకి సర్ప్రైజెస్. ఎగ్జాక్ట్లీ. అలా 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 చూసి అవును అవును అవును. మనం ఎంతనే తెలియదు, గమ్మని మళ్ళీ క్యారీ చేసి పెట్టాలని పరిగెడతా ఉంటాం. అవును అవును. ముఖ్యంగా నేను ఏమంటారు, మన 40+ ఏజ్ వాళ్ళకి ఇది కరెక్ట్ ఒక హాబీ అంటాను.
ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, బిజీ అయిపోతారు ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళ కెరియర్స్ లో. మనము ఈ దీంట్లోకి మంచిగా మనల్ని డైవర్ట్ చేసుకుని ఆ టైంని సద్వినియోగపరచుకుంటే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీ ఫుడ్ తింటారు, ఆక్సిజన్ మనకి మంచి ఎంత ప్లెజెంట్ గా ఉంటుంది. ఎలా కాసేపు అలా గార్డెన్ లోకి వస్తే చాలు. బటర్ఫ్లైస్, బర్డ్స్ కాదు, రోజు ఒక బర్డ్ నాతో పోటీ. ఒక ఫ్రూట్ వచ్చేటప్పటికి అంజీర్ మొక్క ఉండేది, అది 2 days కి పండేటప్పటికి నేను రేపు పొద్దున్న కొద్దాం అనుకుంటా. నాకంటే అరుస్తుంది పిచ్చికి, అక్కడ రోజు వస్తుంది బాగా ఆ టైం కి అలా వస్తా ఉంటది అన్నమాట. చిన్ని బర్డ్స్ చాలా చిన్నగా పిచ్చుకలు. ఇవి ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అన్నారు. లేదు గోల్డ్ ఉన్నాయి. అదే సూపర్. మళ్ళంటే గార్డెనింగ్ పెట్టాను కదా, గ్రాస్ పెట్టాను కదా, ఆ గింజలు తినడానికి బాగా ఈసారి ఎక్కువ వచ్చినాయి. దాన్ని బట్టి ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంకొంచెం వీళ్ళ కోసం అని చెప్పేసి అన్నా గానీ ఈ రైస్ వేద్దామని. మనం టెర్రస్ గార్డెన్ లో రైస్ వేయం కదా, దానికి ఇంకా చాలా బాగా. మన స్ట్రాటజీ ఏంటి, మనకి ఇంట్లో పురుగుల్ని తినాలి అని, పురుగులు తిని మనకి క్లీనింగ్ చేయాలని. సో రైస్ పెడితే మనకి అవి ఇంకెందుకు తింటాయి పురుగుల్ని. నైస్ సుధా, చాలా బాగుంది. ఇదండి మా సుధా గార్డెన్. నేను ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకున్నాను, నేను చూడాలనుకుంటున్నాను, ఇప్పటికైంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే గార్డెనింగ్ ప్రేమికులు ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మా సుధా గార్డెన్ ఎలా ఉందో చెప్పండి. ఇదిగో హారిక ఎలా ఉంది సుధా గార్డెన్? సారీ సాగరిక ఎలా ఉంది సుధా గార్డెన్? అవును అవును, సూపర్. ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.